మార్చి 3న భారతదేశంలో చంద్రగ్రహణం లేదని అంటున్నారు. నిజమేనా? అసలు నిజమేమిటో తెలుసుకుందాం రండి. అవును, మార్చి 3, 2026న సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది. ఈరోజు హోలీ పండుగ కూడా ఉండటం వల్ల గ్రహణం భారతదేశంలో లేదు అని చెబుతున్నారు. కానీ నిజానికి గ్రహణం ఉంది. కేవలం కొన్ని ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కనిపించకపోవచ్చు. భారత కాలమానం ప్రకారం గ్రహణ సమయాలు: గ్రహణ ప్రారంభం మధ్యాహ్నం సుమారు 3:20 సంపూర్ణ గ్రహణ ప్రారంభం 4:34 గ్రహణ యొక్క గరిష్ట స్థితి సాయంత్రం 5:04 సంపూర్ణ గ్రహణ ముగింపు 5:33 పూర్తిగా ముగింపు సాయంత్రం 6:47 చాలా ప్రాంతాల్లో చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో పూర్తి గ్రహణం కాకుండా చివరి భాగం మాత్రమే కనిపించవచ్చు. అలాగే చంద్రగ్రహణం ముందు తీసుకోవలసిన నియమాలు మరియు జాగ్రత్తలు: గ్రహణ ప్రారంభానికి ముందు స్నానం చేయటం మంచిదని శాస్త్రం చెబుతుంది. వంటకాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. తినే ఆహారంపై తులసి దళం ఉంచితే దోషం ఉండదని నమ్మకం. గర్భిణీలు కత్తులు సూదులు వాడకూడదని పెద్దలు చెబుతారు. దేవాలయాలు గ్రహణ సమయంలో మూసివేయబడతాయి. గ్రహణ సమయంలో చేయవలసినవి: జపం, ధ్యానం చేయడం చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఓం నమ శివాయ లేదా గాయత్రి మంత్రం జపించడం చాలా మంచిది. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవవచ్చు. ఉపవాసం ఉంటే ఇంకా శుభ ఫలితం అని చెబుతారు. గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: బయటకు అవసరం లేకుండా వెళ్ళకూడదు. భోజనం చేయకపోవడం మంచిదని మన సాంప్రదాయం. అలాగే గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఎక్కువసేపు ఆకాశం చూడకుండా ఉండటం మంచిది. గ్రహణం తర్వాత చేయవలసినవి: స్నానం చేయాలి. తలంటు స్నానం చేయటం చాలా శ్రేయస్కరం. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. దేవాలయ ద్వారాలు తిరిగి తెరుస్తారు. దానం చేయడం శుభప్రదం అంటారు. కొత్తగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇవి మన సంప్రదాయ నమ్మకాల ప్రకారం చెప్పబడిన నియమాలు. శాస్త్రీయ ప్రకారంగా చూసుకుంటే చంద్రగ్రహణం ఒక సహజ ఖగోళ సంఘటన మాత్రమే. అలాగే ఈ గ్రహణ సమయంలో మార్చి 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు దేవాలయాలన్నీ మూసివేయబడి ఉంటాయి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ఓం వేదాను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.